బ్యాక్ టు బులెటిన్. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఏ కారణమని ఆరోపించారు సీఎం చంద్రబాబు. పోలవరంపై వైసీపీ కాంగ్రెస్ తీరు సరికాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చేసిన కుట్రలను నేటికి కొనసాగిస్తున్నారని విమర్శించారు బాబు. ఏ ఉద్దేశంతో పార్లమెంట్లో పోలవరం అంశాన్ని లేవనెత్తారో చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం. పోలవరం పూర్తి కాకూడదనే విపక్షాలు కోరుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. నిన్న కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా అవలంబించిన తీరు చాలా ఆక్షేపణీయం. పోలవరం విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇది వాళ్ళ హోందాతనానికి కూడా మంచిది కాదు. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి హేతుబద్ధత లేనటువంటి విభజన వల్ల ఇప్పటికి కూడా రాష్ట్రం కోలుకోలేకపోతా ఉంది, ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నాం. ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. అతి కష్టం మీద ఇంతవరకు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తే చాలా దుర్మార్గంగా వీళ్ళు చేసిన పని ఆ రోజు కూడా నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. అదే సమయంలో 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉంటే 2 రాష్ట్రాల మధ్యగానే అవగాహన లేకపోయింటే పోలవరం అనేది ఒక కలగా మిగిలిపోయేది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వస్తానని నేను గట్టిగా అడగడం, ప్రధానమంత్రి గారు ముందుకు రావడం, ఫస్ట్ క్యాబినెట్లో పోలవరం ప్రాజెక్ట్ని 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దానివల్ల 7 మండలాలు వచ్చాయి కాబట్టి ఈరోజు మనం ఆ ప్రాజెక్టును కట్టడానికి సులభమైంది. అదే సమయంలో మళ్ళీ ఇటీవల క్యాబినెట్లో పోలవరం ప్రాజెక్టుకి ఒక నేషనల్ స్టేటస్ ఇవ్వడమే కాకుండా నబార్డు ద్వారా రీఫైనాన్సింగ్ పెట్టారు. ఇది ఈరోజు ఒక 3,800 కోట్లు దగ్గర ఇప్పుడు 3,350 కోట్లు ఇప్పటికి ఇచ్చారు. ఇంకా మనం 3,000 కోట్ల దగ్గర ఖర్చు పెట్టాం.